సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు అబండెన్స్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మన లైఫ్లో ఎటువంటి చేంజెస్ కావాలి అంటే దెబ్బకి లైఫ్ సెట్ అయిపోవాలి, మన లైఫ్ మారిపోవాలి. ఆ లైఫ్ సెట్ అయ్యే మిరాకిల్ ఎఫర్మేషన్స్ కానీ మిరాకిల్ టెక్నిక్స్ కానీ ఏమైనా చెప్తారా? లైఫ్ అద్భుతంగా చేంజ్ అయిపోతుంది ఈ యొక్క యాక్టివిటీ టెక్నిక్ చేస్తే. ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా చాలా పవర్ఫుల్ యాక్టివిటీ. అంటే ఒక 4-5 డేస్లోనే లైఫ్ చేంజెస్ మీరు చూస్తారు. ఇది అక్కడ చాలా చాలా పవర్ఫుల్ ఈ టెక్నిక్. సో ఇది ఎప్పుడు చేయాలి అంటే రాత్రి పడుకునే ముందు, నిద్రపోతున్నప్పుడు, బిఫోర్ నువ్వు పడుకునే ముందు చేయాలి. ఇది ఏంటి అంటే ఫస్ట్ ఈ రోజంతా రాత్రి పడుకునే ముందు నువ్వు ఈ రోజంతా నాకు ఏం బ్లెస్సింగ్ వచ్చింది ఇవాళ, నేను ఇవాళ దేనికి గ్రేట్ఫుల్గా ఉన్నాను అంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చెప్పాలి. అంటే ఈ రోజు అంతలో పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇవాళ ఏవేవి మంచి జరిగినాయి నాకు, వాటికి గ్రేట్ఫుల్గా ఉండండి. నోట్ చేసుకో. ఈరోజు నేను బ్రీత్ చేస్తున్నాను, ఈరోజు నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను, ఈరోజు నాకు అన్ని సమకూరాయి, ఆఫీస్లో వర్క్ అంతా ఎంతో బాగా అనుకూలంగా అయింది. ఇట్స్ అ బ్లెస్సింగ్. ప్రతిదీ నువ్వు బ్లెస్సింగ్గా గ్రేట్ఫుల్గా ఉండాలి. ఈరోజు నేను దేనికి ఏం బ్లెస్సింగ్ వచ్చింది యూనివర్స్ నుంచి నాకు, యు ఫీల్ దట్ ఇట్ ఈస్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఈరోజు నేను ఇంత మంచి ఇంట్లో ఉన్నాను, ఈరోజు నాకు ఇంత మంచి జాబ్, ఇంత మంచి కెరియర్లో ఉన్నాను, ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను, ఇవన్నిటికీ నువ్వు గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వు ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. సో రాత్రి పడుకునే ముందు వాట్ ఆర్ మై గ్రేట్ఫుల్ ఫర్ ఇన్ మై లైఫ్ టుడే. ఈరోజు ఏమేమి బ్లెస్సింగ్స్ వచ్చాయి నాకు యూనివర్స్ నుంచి, జస్ట్ ఇమాజిన్. దాని తర్వాత ఏదేది మంచి చేశాను నేను ఇవాళ, ఏవేవి మంచి చేశాను అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే రోజంతా పెయిన్, సఫరింగ్, కంటిన్యూస్గా క్రిబ్ అవుతాము. అంటే ఎవరినో తిడుతూ ఉంటాం, వీళ్ళు నాకు సరిగ్గా హెల్ప్ చేయలేదు, వీళ్ళు ఇలా వాళ్ళలా ఎన్నో కంప్లైంట్స్ చేస్తాం రోజు. సో మంచివి ఏం చేస్తున్నాం రోజులో? ఈ రోజంతలో నేను మంచిగా రైట్ పని ఏం చేశాను, మంచి పని ఏంటి చేశాను? సంథింగ్ ఎవరికో హెల్ప్ చేశాను, లేకపోతే ఆఫీస్లో ఎవరికైనా హెల్ప్ చేశాను, లేకపోతే ఈరోజు నువ్వు ఏం మంచి పని చేశావు, నీకు అనిపించాలి, అరే నేను ఇవాళ వంట చేశాను, చాలా బాగా చేశాను, మా ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. ఓకే, లేకపోతే నేను ఇవాళ నా వైఫ్కి ఏదో హెల్ప్ చేశాను, నా బ్రదర్కి ఏమో హెల్ప్ చేశాను, మా చెల్లికి ఏదో హెల్ప్ చేశాను. సమ్ హెల్ప్. ఎందుకంటే అబండెన్స్ ఎలా, నువ్వు యు గివ్ యు రిసీవ్, యు గివ్ యు రిసీవ్. నువ్వు ఏం మంచి చేసావు అనేది కదా అది చూసి నీకు బ్లెస్సింగ్ ఇస్తుంది. విశ్వము, యూనివర్స్ ఎలా కనెక్ట్ అవుతుందంటే నువ్వు ఏంటి మంచి చేసావు దానికి నీకు రిప్లై వస్తుంది అక్కడి నుంచి. సో నీకు అలా కనెక్ట్ అవుతుందంటే నువ్వేం మంచి పని చేశావు ఇవాళ నేను నా ఆలోచనలన్నీ పాజిటివ్గా ఉన్నాయా, దట్ ఈస్ ఆల్సో గుడ్. నీ యొక్క ఇన్నర్ చైల్డ్, నీ యొక్క థాట్స్ని పాజిటివ్లో ఉంచడం కూడా మంచి పని. కంటిన్యూస్గా నువ్వు పాజిటివ్గా ఉండడమే మంచి పని. సో అది ఫస్ట్ రాసుకుంటే రాసుకో, అనుకుంటే అనుకో మనసు, అరే ఇవాళ నేను అంతా పాజిటివ్గా ఉన్నాను, ఈరోజంతా నేను పాజిటివ్గా ఉన్నాను. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే రేపు పొద్దున నేను ఏం క్రియేట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి నేను దేనికి గ్రేట్ఫుల్గా ఉన్నాను ఈరోజు. రెండో పాయింట్ ఈ 3 ప్రశ్నలు రాత్రి నువ్వు వేసుకుని నువ్వు పడుకోవాలి. ఒక 3 ప్రశ్నలు, ఈ యొక్క 3 ప్రశ్నలు నీ లైఫ్ చేంజ్ చేస్తుంది. మామూలుగా చేంజ్ చేయదు, హట్కేసే చేంజ్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నీ యొక్క కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఈ యొక్క 3 ప్రశ్నలు డైలీ నీ మనసులో అనుకోవాలి. ఫస్ట్ ప్రశ్న, నేను ఇవాళ నాకు ఏంటి బ్లెస్సింగ్స్ ఇచ్చింది యూనివర్స్, ఇవాళ నేను దేనికి గ్రేట్ఫుల్గా ఉన్నాను అనేది ఫస్ట్ రాసుకో. రెండోది, నేనేవి మంచి పనులు చేశాను ఈరోజు, గుడ్ థింగ్స్. ఎంత పాజిటివ్గా ఉన్నది కూడా గుడ్ థింగ్సే. రోజంతా నేను పాజిటివ్గా ఉన్నాను, రోజంతా 10 మందిని పాజిటివ్గా ఉంచేలాగా చేస్తున్నాను, సెకండ్ గుడ్ థింగ్. ఇలా నువ్వు ప్రతిదీ అబ్జర్వ్ చేయి, ఈరోజంతా నేను ఏ మంచి పనులు చేశాను. ఓకే, థర్డ్ పాయింట్,
రేపు నేను ఏం క్రియేట్ చేయబోతున్నాను, రేపు నేను క్రియేట్ చేయబోతున్నాను ఏంటి, నేను రేపు పొద్దున నేను నా లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నా లైఫ్ని నేను ఇంత బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటున్నాను, ఇంక ఈ పెయిన్స్, ఈ బాధలు, ఈ ఫియర్స్, ఈ సఫరింగ్ నాకు వద్దు, నేను ఇంకా అద్భుతంగా క్రియేట్ చేయబోతున్నాను రేపు మార్నింగ్ నుంచి నా లైఫ్ ఇలా ఉండబోతుంది అని నువ్వు రాత్రి రాసుకో. నా లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఇంత బ్యూటిఫుల్గా నేను క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఏదైతే నువ్వు క్రియేట్ చేస్తున్నావో దాన్ని ఒక బ్యూటిఫుల్గా క్రియేట్ చేయి. నాకు ఇంత మంచి ఇల్లు కావాలి, అంత మంచి ఇంట్లో నేను ఉన్నాను అని నువ్వు క్రియేట్ చేయి. సో ఈ 3 ప్రశ్నలు నువ్వు వేసి దీనికి ఆన్సర్స్ రాత్రి చెప్పి పడుకో. మ్యాక్సిమం 5 days చేసి చూడు. 6th day నుంచి యూ విల్ సీ యువర్ లైఫ్ ఇస్ చేంజింగ్. ఎవ్రీ డే చేయి అండ్ సీ యువర్ లైఫ్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫార్మ్. ఒక షిఫ్ట్ అనేది వస్తుంది, కాన్షియస్నెస్ షిఫ్ట్. ఇది చేస్తే ఈ 3 ప్రశ్నలు డైలీ మీరు అడగండి, దానికి ఆన్సర్ చేసుకోండి. డైలీ ప్రతిరోజు సేమ్ ఆన్సర్ ఉండదు, ప్రతిరోజు డిఫరెంట్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ బ్యూటిఫుల్ ఆన్సర్సే నీ యొక్క వైబ్రేషనల్ అలైన్మెంట్ అవుతూ ఉంటుంది అండ్ నీ కాన్షియస్నెస్ రేజ్ అవుతుంది, నీ యొక్క సక్సెస్కి పాత్ చూపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇది ఈ 3 ప్రశ్నలు విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ అలాగే మన ఆడియన్స్ కోసం ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు డిజైన్ చేయబోతున్నారు? పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ గురించి, అసలు ఎఫర్మేషన్స్ ఎలా వాడాలి, స్విచ్ వర్డ్స్ ఎలా వాడాలి, అసలు దానికి ముందు, అసలు వాడే ముందు అసలు ఏది వాడితే మనకి మంచిది, ఏది మనకి సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ అవుతుంది అయ్యే ఎఫర్మేషన్, సబ్ కాన్షియస్కి చాలా క్విక్గా కనెక్ట్ అయ్యి మన లైఫ్లో మనకు ఒక 14 daysలో మేనిఫెస్ట్ అయ్యే, ఒక 21 daysలో మేనిఫెస్ట్ అయ్యే ప్రాసెస్కి ఎఫర్మేషన్, ఏవేవైతే ఎఫర్మేషన్స్ చేస్తే మనకి బాగుంటుంది, ఆ ఎఫర్మేషన్తో ఒక యాక్టివిటీస్, లా ఆఫ్ అట్రాక్షన్ యాక్టివిటీస్ ఏవేవైతే మన యొక్క సంకల్పం మేనిఫెస్ట్ అవుతుందో దాన్ని గైడ్ చేసే సెషన్స్ ఉన్నాయి. 21 daysలో ఈ 2024ని బ్యూటిఫుల్గా చేసుకోవాలంటే దట్స్ అ కోర్స్. ఇట్ ఇస్ బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. ఈ పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ అనమాట. అంటే ఈ ఎఫర్మేషన్స్ దానికి ఒక యాక్టివిటీ ఉంటుంది. ఇట్స్ జస్ట్ గెటింగ్, అది ఎలా అంటే ఒక ఫోకస్డ్గా వెళ్తుంది అనమాట ప్రాసెస్. డన్ మ్యామ్. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే ఇది. తప్పకుండా చాలామందికి బేసిక్ విషయాలు తెలియడంతో పాటు అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రాక్టీస్ సెషన్స్ మరింత మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తాను. అండ్ దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.